హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న 460వ ప్రశ్న చూడండి. బాసెల్ కన్వెన్షన్ ఉద్దేశం ఏమిటి? బాసెల్ కన్వెన్షన్ ఉద్దేశం ఏమిటి అని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆన్సర్ ప్రమాదకర వ్యర్థాలను ఉత్పత్తిని తగ్గించడం. ఇంపార్టెంట్ ఇది. బాసెల్ కన్వెన్షన్ ఉద్దేశం ఏమిటి అని చెప్పి అడగడం జరిగినది. ప్రమాదకర వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 461వ ప్రశ్న. అటవీ పరిశోధనా సంస్థ ఉన్న చోటు ఏది? అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ డెహ్రాడూన్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న. వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము లేదా వాయు చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము లేదా వాయు చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆన్సర్ 1981వ సంవత్సరం. నెక్స్ట్ 463వ ప్రశ్న చూడండి. 1980 ప్రారంభంలో ప్రపంచంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొదటి దేశం ఏది? చూడండి, 1980 ప్రారంభంలో ప్రపంచంలోనే సాంప్రదాయ ఇంధన వనరులు అనగా బొగ్గు, ముడి చమురు, చూడండి తరిగిపోయే ఇంధన వనరులు అన్నీ కూడా సాంప్రదాయ ఇంధన వనరులు. సాంప్రదాయేతర అనగా తరగని ఇంధన వనరులు. పునరుత్పత్తి అయ్యే ఇంధన వనరులు అనగా టైడల్. సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటారు. ఈ యొక్క ఇంధన వనరుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొదటి దేశం ఏది అని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగినది. ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ తర్వాత 464వ ప్రశ్న చూడండి. భారత ప్రభుత్వం నేషనల్ ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? భారత ప్రభుత్వం నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆన్సర్ 1995వ సంవత్సరం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 464. భారత ప్రభుత్వం నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇదే మనం చూసాం కదా. భారత ప్రభుత్వం నేషనల్ ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించిందంటే 1995వ సంవత్సరం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 465వ ప్రశ్న చూడండి. 2021 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలోని 100 అత్యంత కలుషితమైన నగరాల్లో భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? చూడండి ప్రశ్న. 2021 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలోని 100 అత్యంత కలుషిత భారతదేశంలో ఎన్ని ఉన్నాయని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆన్సర్ ఆప్షన్ 3 63 నగరాలు ఉన్నాయి. 100 నగరాల్లో భారతదేశానికి చెందినవే 63 నగరాలు ఉన్నాయి, గమనించండి. తర్వాత ప్రశ్న. 2022 ఏప్రిల్లో నీతి ఆయోగ్ మరియు యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటాం కదా, ఈ యొక్క నీతి ఆయోగ్ మరియు యునిసెఫ్ భారతదేశంపై దృష్టి సారించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు ఉద్దేశాలు ఏ ఉద్దేశాలపై సంతకాలు చేశాయి? ఆన్సర్ చూడండి, యూనిసెఫ్ అంటే చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నాం కదా. భారతదేశం ప్రత్యేకంగా పిల్లలపై దృష్టి సారించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అదే SDGపై ఉద్దేశ ప్రకటనపై సంతకం చేయడం జరిగినది. నెక్స్ట్ 467వ ప్రశ్న చూడండి. క్రింది వాటిలో పేదరిక నిర్మూలనకు సంబంధించి SDGలను సాధించడంలో ప్రధాన సవాలు ఏది?
క్రింది వాటిలో పేదరిక నిర్మూలనకు సంబంధించి ఎస్డిజిలను సాధించడంలో ప్రధాన సవాలు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్థిక అసమానత మరియు వనరుల అసమాన పంపిణీ. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూడండి. 477 ప్రశ్న. 477 ప్రశ్న చూడండి. క్రింది వాటిలో గ్రీన్ టెక్నాలజీకి సంబంధించి సరికానిది ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. గ్రీన్ టెక్నాలజీ తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ బి గ్రీన్ టెక్నాలజీ వనరుల సుస్థిరమైన పద్ధతిలో ఉపయోగిస్తుంది. వనరులను సుస్థిరమైన పద్ధతిలో ఉపయోగిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్రీన్ టెక్నాలజీ ఖరీదైనది కాదు. చూడండి, అది తప్పు. సరైనది కానిది ఏదని చెప్పని అన్నాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్రీన్ టెక్నాలజీ ఖరీదైనది కాదు, ఖరీదైనదే. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్కి అయితే అది కాదు అంటే ఓకే, కానీ డెవలపింగ్ కంట్రీస్కి అది ఖరీదైనదే. సో అదే సరైనది కానిది ఏది అంటే మనకు ఆప్షన్ 3. నెక్స్ట్ 478 ప్రశ్న చూడండి. క్రింది వాటిలో వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఆన్లైన్ అటవీ పర్యవేక్షణ మరియు హెచ్చరిక వ్యవస్థ అయిన గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ద్వారా ఏ విధిని నిర్వర్తించలేము? చూడండి, క్రింది వాటిలో వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ WRI అభివృద్ధి చేసిన ఆన్లైన్ అటవీ పర్యవేక్షణ మరియు హెచ్చరిక గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ద్వారా ఏ విధిని నిర్వర్తించలేము? ఆన్సర్ అటవీ నడకలను నిర్వహించడం. అది నిర్వర్తించలేం. మనం ఏ విధిని నిర్వహించలేమంటే అటవీ నడకలను నిర్వహించడం. నెక్స్ట్ 479 ప్రశ్న చూడండి. లక్ష్యాలను సాధించడానికి 15 సంవత్సరాల ప్రణాళికను రూపొందించిన సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండాలో భాగంగా 2015లో అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఎన్ని లక్ష్యాలను స్వీకరించాయి? ఆన్సర్ 17 లక్ష్యాలను స్వీకరించాయి. నెక్స్ట్ 480 ప్రశ్న చూడండి. సుస్థిరాభివృద్ధి కొరకు 2030 ఎజెండాలో భాగంగా 2015లో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఆమోదించిన 8వ లక్ష్యం ఏమిటి? 8వ లక్ష్యం అడిగారు. చూడండి, ఆన్సర్ మంచి పని మరియు ఆర్థిక వృద్ధి. నెక్స్ట్ 481 ప్రశ్న చూడండి. 2030 మరియు 2052 మధ్య భూతాపం ఎంతకు చేరుకునే అవకాశం ఉందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC అంచనా వేయడం జరిగింది? ఆన్సర్ 1.5 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ 82వ ప్రశ్న చూడండి. దేశవ్యాప్తంగా గాలి నాణ్యత పర్యవేక్షణ నెట్వర్క్ను పెంపొందించడంలో పాటు వాయు కాలుష్య నివారణ, నియంత్రణ మరియు అరికట్టడం కోసం పాన్ ఇండియా టైమ్ బౌండ్ జాతీయ స్థాయి వ్యూహంగా భారతదేశం ఏ సంవత్సరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను ప్రారంభించినది? ఆన్సర్ ఆప్షన్ 1 2019. ఏ సంవత్సరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్
ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 2019లో ప్రారంభించడం జరిగినది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.